everyone, welcome back to my channel Study World Banikil. Today మన టాపిక్ ఏంటంటే థ్రెట్స్ అండ్ అటాక్స్. థ్రెట్స్ అటాక్స్ గురించి ఈ వీడియోలో అయితే మనం ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాము. ప్రీవియస్ గా నేను సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి, మెయిన్ సైబర్ సెక్యూరిటీ యొక్క గోల్స్ ఏంటి, దాని గురించి అయితే ప్రీవియస్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ ఆ వీడియో ఎవరైనా మిస్ అయింటే మన ఛానల్లో ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఐ కార్డ్స్ లో ఉంటుంది అండ్ స్క్రీన్ లో కూడా ఉంటుంది. అక్కడ నుంచి అయితే మీరు ఆ వీడియోస్ అయితే చెక్అవుట్ చేయండి. ఆ 2 వీడియోస్ మీకు బాగా అర్థమైందంటే ఇది ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే టాపిక్ డిఫరెంట్, బట్ మీకు ఆ నాలెడ్జ్ అనేది అయితే ఉంటుంది. ఓకేనా? ఈరోజు మన టాపిక్ ఏంటంటే థ్రెట్స్, అటాక్స్. ఈ రెండింటి గురించి ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాము. మెయిన్ ఏంటంటే సైబర్ సెక్యూరిటీ ఎప్పుడు మనకు బోర్ కొట్టదు, ఒక మంచి నాలెడ్జ్ నేర్చిన ఫీల్ అయితే ఉంటుంది. ఓకేనా? మీరు క్లియర్గా అయితే వినండి. ఫస్ట్ థ్రెట్స్, అటాక్స్, ఈ రెండింటి గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మెయిన్ మోటో ఏంటి? అటాకర్స్ మోటో సిస్టమ్స్ని హ్యాక్ చేయాలి, అది వాళ్ళకి మెయిన్ మోటో. ఆ మోటో మీద ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు. అటాక్ చేయాలని ఏం చేయాలంటే ఆ కంప్యూటర్లోకి కానీ, ఆ సిస్టంలోకి కానీ, ఆ సర్వర్లోకి మనకి ఎంట్రీ కావాలి. ఎందుకంటే ఎవరైతే ఆ ఆర్గనైజేషన్ ఉన్న వాళ్ళు, కంపెనీ ఉన్న వాళ్ళు, వాళ్ళ లాగిన్ ఐడీస్తో వాళ్ళు లాగిన్ అవుతారు. మన అవుట్ సైడర్స్ అయినప్పుడు మనకి అటాక్ చేయాలంటే లాగిన్ పాస్వర్డ్స్ ఉండవు. అలా వెళ్ళడానికి వాళ్ళు చూస్ చేసుకున్నది ఈ థ్రెట్స్ అండ్ అటాక్స్. ఫస్ట్ థ్రెట్స్ గురించి తెలుసుకుందాం. థ్రెట్స్ వచ్చేటప్పటికి ఏంటంటే పొటెన్షియల్గా వాళ్ళైతే ట్రై చేస్తారు. అది ఎలా జరుగుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ల్యాప్టాప్స్లో కానీ సిస్టమ్స్లో కానీ మనం ఏం వేసుకుంటాం, యాంటీవైరస్ లాంటివి వేసుకుంటాం. అది ఎందుకు వేసుకుంటాము? అవుటర్స్కి ఎలా ఉండకూడదని. అది ఎలా వస్తుంది అవుటర్స్కి? ఎలా మన ఏపీకీస్ కానీ ఏవైనా ఎక్కించుకునేటప్పుడు ఆ ఛాన్స్ ద్వారా వస్తూ ఉంటుంది. ఓకేనా? అది మీకు జనరల్గా మనం ప్రతి ఒక్కరికి తెలిసింది, కానీ అదేంటో మనకు తెలియదు అంతే. ప్రతి ఒక్క ల్యాప్టాప్స్లో చూసుకుంటే యాంటీవైరస్ అనేది కంపల్సరీగా వేయించుకుంటారు. ఓకేనా? ఇప్పుడు థ్రెట్స్ అనేది ఎలా వస్తుంది మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ హ్యాకర్ అనేవాడు ఉన్నాడు. ఇది కంప్యూటర్ అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్ సంబంధించింది అనుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఈ పర్సన్ హ్యాకర్ అనేవాడు ఈ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని రాబ్ చేయాలనుకుంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ రాబ్ అని కాదు, హ్యాక్ చేయాలనుకుంటున్నాడు అనుకుందాం. హ్యాక్. ఓకేనా? హ్యాక్ చేయడం వల్ల ఏమవుతుంది? ఆ కంపెనీకి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ వాడు దొరికేస్తే వాడు బయటకు అమ్ముకుంటాడు. ఆర్ఎల్స్ బ్లాక్ మెయిలింగ్ అనేది జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు హ్యాకర్ అనేవాడు దీని దగ్గరికి వెళ్ళాలి. వాడు సింపుల్గా వీడి దగ్గర లాగిన్ లేదు, పాస్వర్డ్ లేదు, ఈ రెండు వాడి దగ్గర లేదు. వాడికి ఇంకా ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే హ్యాక్. వాడుకున్న ఒక ఆప్షన్ హ్యాక్ చేయాలి. అది హ్యాక్ ఎలా చేస్తాడు? హ్యాక్ చేయడానికన్నా మనకు ఫస్ట్ ఒక రెస్పాన్స్ అనేది కావాలి ఆ సిస్టమ్ నుంచి కానీ ఆర్గనైజేషన్ నుంచి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సాఫ్ట్వేర్ని వైరస్ని వీళ్ళ కంట్రోల్లో ఉండేలాగా దానికి పంపిస్తారు. ఓకేనా? ఇలా పంపించేదాన్ని ఏమంటారంటే మాల్వేర్ అంటారు. ఈ మాల్వేర్ని ఆర్ఎల్స్ ఆ వైరస్ని పంపిస్తారు. ఇలా పంపించడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే ఈ ఆర్గనైజేషన్లో ఉన్న ఒక వీక్ పాయింట్ని పట్టుకుంటారు. ఏంటది? ఇక్కడ రాస్తుంది చూడండి, వీక్ పాయింట్. ఎలాగ ప్రతి పర్సన్కి ఒక వీక్నెస్ ఉంటుందో అలాగే వీళ్ళ సాఫ్ట్వేర్ ఆర్గనైజేషన్కి ఒక వీక్నెస్ ఉంటుంది. దాన్ని మనం ఏమంటామంటే వల్నరబిలిటీ అంటాం. దాని గురించి అప్కమింగ్ వీడియోస్ ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే మీకు తెలియడానికి వీక్ పాయింట్ అనేది ఉంటుంది. ఆ వీక్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయడానికి వీళ్ళు ఈ మాల్వేర్ని వైరస్ని పంపిస్తారు. దాన్ని మనం థ్రెట్ అని అంటాం. ఓకేనా? ఇప్పుడు థ్రెట్ గురించి అర్థమైంది కదా. సింపుల్గా ఏమీ లేదు, ఒక హ్యాకర్ అనేవాడు ఏదైతే ఒక కంప్యూటర్ ఉందో, ఆర్గనైజేషన్ ఉందో, ఆర్గనైజేషన్ని హ్యాక్ చేయాలనుకుంటాడు. వాడికి హ్యాక్ చేయడానికి ఉన్న ఒక మేజర్ పాయింట్ అనేది ఈ వైరస్ అండ్ మాల్వేర్. ఈ వైరస్ అండ్ మాల్వేర్ ద్వారానే ఆ కంప్యూటర్ కానీ ఆర్గనైజేషన్ కానీ వాళ్ళు హ్యాక్ చేయగలుగుతారు. ఇలా హ్యాక్ చేసిన తర్వాత వీళ్ళకి అటాక్స్ పెర్ఫామ్ చేస్తారు. దాని గురించి మనం ఎప్పుడు తెలుసుకుంటాం. ఓకేనా? ఇది థ్రెట్ గురించి క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడు అటాక్ గురించి తెలుసుకుందాం. మనకి డిఫరెంట్ ఆఫ్ టైప్స్ ఆఫ్ అటాక్స్ ఉన్నాయి. అందరూ మేజర్గా ఇంపార్టెంట్ అనేవి తెలుసుకుందాం. ఎవరికైనా కంప్లీట్గా తెలుసుకోవాలని అనిపిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అటాక్స్ గురించి కంప్లీట్గా అయితే నేను చేస్తాను. ఓకేనా? ఇప్పుడు అటాక్స్ గురించి తెలుసుకుందాం. అటాక్స్ కంప్యూటర్ అండ్ ఆర్గనైజేషన్ అనుకుందాం. ఇది హ్యాకర్. ఇప్పుడు వల్నరబిలిటీని కనుక్కున్నాడు థ్రెడ్ ద్వారా.
వల్నరబుల్ అది వీక్ పాయింట్ అనేది తెలిసిపోయింది. వీక్ పాయింట్. ఇప్పుడు ఆ వీక్ పాయింట్ నుంచి మనకి డేటా కావాలి, ఇన్ఫర్మేషన్ కావాలి, దాన్ని అటాక్ చేస్తారు. అది ఎలా చేసేవి, మనకి ఏమేమి టైప్స్ ఉన్నాయని తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఎప్పుడైతే ఈ మాల్వేర్ అనేది వెళ్ళిపోయిందో, మాల్వేర్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 ఇది 5 ఫోల్డర్స్ ఆర్ 5 లొకేషన్స్ ఉన్నాయి అనుకుందాం. ఇందులో 4 అనేది వీక్ పాయింట్ అని తెలిసిపోయింది. 4 అనేది వీక్ పాయింట్ అని తెలిసిపోయింది. వీళ్ళు అటాక్ అనేది ఈ 4 దాని మీద చేస్తూ మిగిలిన అన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఇది అటాక్ జరిగే ప్రాసెస్. ఎందుకంటే వాడి అటాక్ అనేది ఒక దాని మీదే వల్నరబిలిటీ అనేది ఒక చోటనే ఫైండ్ అవుట్ అవుతుంది. ఫైండ్ అవుట్ అవుతున్న దాని నుంచి రెస్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది వాడు గ్యాదర్ చేయాలి. దానికి వీళ్ళు ఏం చేస్తారంటే అటాక్స్ చేస్తారు. అటాక్స్ మేజర్గా వచ్చేటప్పటికి 2 అటాక్స్ ఉన్నాయి. దాని పేరు వచ్చేటప్పటికి ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి యాక్టివ్ అటాక్స్, సెకండ్ వన్ వచ్చేటప్పటికి ప్యాసివ్ అటాక్. ఓకేనా? యాక్టివ్ అటాక్ అంటే ఏంటి, ప్యాసివ్ అటాక్ అంటే ఏంటి, దీని విషయం తెలుసుకుందాం. ఫస్ట్ యాక్టివ్ అటాక్. పేర్లో ఉంది యాక్టివ్నెస్. యాక్టివ్నెస్ అంటే ఏంటి, అందరికీ కనిపిస్తాడు, మంచిగా ఒక ఇంప్రెషన్ వస్తుంది, దానికి ఆ పేరు అలా పెట్టారు యాక్టివ్ అటాక్ అని. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజే ఉంది, మన కాలేజ్కి ఒక సర్వర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు నిఖిల్, ఫర్ ఎగ్జాంపుల్ నా ఐడి వచ్చేటప్పటికి 1 2 3 4 అనుకుందాం. ఇది అందరికీ తెలిసిపోయింది. వాడు ఏం చేస్తాడంటే ఏదైతే ఈ మాల్వేర్ ఉందో ఈ మాల్వేర్ని పంపి యాక్టివ్ కింద ఎగ్జాంపుల్ చేసి చెప్తున్నాను. వాడు ఏం చేస్తాడంటే నా పేరు నిఖిల్ నుంచి 1 2 3 4 కాస్త 5 6 7 8 పెట్టేయచ్చు. ఏదైనా సరే వాడి పేరు మార్చాడు, నంబర్ మార్చాడు. ఆ నంబర్ మార్చింది అనేది మనకు తెలిసిపోతే దాన్ని మనం సింపుల్గా యాక్టివ్ అటాక్ అని అంటాం. ఏమంటాం? యాక్టివ్ అటాక్. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 నిఖిల్ అని ఉంది. వాడు ఏం చేస్తాడు 1 2 3 4 ప్లేస్లో 5 6 7 8 పెట్టేసాడు. అంటే నంబర్ చేంజ్ అయింది, ఆ నంబర్ చేంజ్ అనే విషయం నాకు తెలిసింది. దాన్ని అప్పుడు మనం ఏమంటామంటే యాక్టివ్ అటాక్స్ అంటాం. వాడు ఏం చేసి తెలుసుకోవడం మానేసి ఎక్స్ట్రా పనులు చేశాడు, దాన్ని మనం యాక్టివ్ అటాక్స్ అంటాం. ఇక్కడ ప్యాసివ్ అటాక్ వచ్చేటప్పటికి ఏంటంటే వాడు జస్ట్ ఈ మాల్వేర్ ద్వారా లోపలికి వచ్చి ప్యాసివ్ అటాక్ని వాడు అప్లై చేసి జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వాడు వెళ్ళిపోయాడు సైలెంట్గా. దాన్ని ప్యాసివ్ అటాక్ అంటాం. మోస్ట్ డేంజరస్ అనేది ప్యాసివ్ అటాక్. ఎందుకంటే మనకి జరిగిందని తెలియకుండానే మన ఇన్ఫర్మేషన్ అనేది బయటకు వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే స్కామ్స్ జరిగినాయి, డేటా బ్రీచ్ అయినాయి అని చెప్పేసి అంటారు. ఈ రెండిట్ల ప్రాసెస్ని బేస్ చేసుకుని వాళ్ళు చేస్తారు. ఇవి మేజర్గా ఉన్న 2 టైప్స్, యాక్టివ్ అటాక్ అండ్ ప్యాసివ్ అటాక్స్ అనమాట. ఓకేనా? ఇది క్లియర్గా యాక్టివ్ అంటే ఏంటి, ప్యాసివ్ అంటే ఏంటి. ఇప్పుడు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను. ఈ అటాక్స్లో మీకు ఇంకా క్లియర్గా అయితే అర్థమవుతుంది. మెయిన్గా వచ్చేటప్పటికి ఏంటంటే ఎక్కువగా అందరికీ తెలిసింది మామూలుగా ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అటాక్స్ అని ఒకటి ఉంటుంది, DDoS అటాక్ అని ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఎస్క్యూఎల్ ఇంజెక్షన్, సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అండ్ DDoS అటాక్స్. ఈ రెండింటి గురించి చెప్తాను. ఫస్ట్ ఎస్క్యూఎల్ అంటే అందరికీ తెలిసిందే, స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. దీన్ని మనం మామూలుగా డేటాబేస్ అని కూడా అందరికీ తెలుసు. డేటాబేస్, DB డేటాబేస్. ఇప్పుడు ఏవైతే మీకు ప్రీవియస్గా చెప్పాను ఎగ్జాంపుల్, దాన్ని బట్టి చెప్తున్నాను. 1 2 3 4 నిఖిల్, ఇది నాకు ఐడి అండ్ నా నేమ్. ఓకేనా? ఇప్పుడు ఈ 1 2 3 4ని నిఖిల్ అనేదాన్ని వాడు తెలుసుకోవాలి అనుకుంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వాడు ఏం చేస్తాడంటే ఏదైతే ఆ వెబ్సైట్ ఉంటుందో, ఆ లింక్ ఉంటుందో ఫస్ట్ దాన్ని వాడి దగ్గర పెట్టుకుంటాడు. ఫస్ట్ స్టెప్ ఇది. ఫస్ట్ స్టెప్ ఏంటి, గ్యాదరింగ్. మీరు ప్రాసెస్ ఆఫ్ అటాకింగ్ అని అడిగినా ఈ పాయింట్స్ మీరు రాయొచ్చు. వాట్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ అటాకింగ్ అంటే ఎలా ఎక్స్క్యూఎల్ ఇంజెక్షన్ అనే ఎగ్జాంపుల్ తీసుకుని దీన్ని బట్టి రాయొచ్చు. ఫస్ట్ అది ఏం గ్యాదర్ చేశాడు, లింక్ అనేది గ్యాదర్ చేశాడు. ఓకేనా? లింక్ అనేది గ్యాదర్ చేశాడు. వాడి ఇంటెన్షన్ ఏంటి, డేటా రాప్ చేయడం. ఆ డేటా ఎక్కడ ఉంటుంది, డేటాబేస్లో ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. ఓకేనా? ఫస్ట్ వాడు లింక్ అనేది గ్యాదర్ చేశాడు. తర్వాత వాడు ఏం చేస్తాడంటే ఎస్క్యూఎల్ అటాక్స్ని పెర్ఫామ్ చేస్తాడు. అటాకింగ్ ఏం అటాక్ చేస్తాడు, ఎస్క్యూఎల్ అటాక్ చేస్తాడు. ఎస్క్యూఎల్ అటాక్ అంటే స్ట్రక్చర్ క్వెరీ అంటే మనకు తెలిసిన కమాండ్స్ ఉన్నాయి కదా, ఇన్సర్ట్, అప్డేట్, డ్రాప్, అలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఆ కమాండ్స్ ఉంటాయి కదా, ఆ కమాండ్స్ని యూజ్ చేసుకుని వాడు ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటాడు. నెక్స్ట్ థర్డ్ వన్ ఏం చేస్తాడు, తీసుకున్నా ఊరుకుంటాడా, ఊరుకోవాలనుకున్న వాడు ప్యాసివ్ అటాకింగ్ చేసుకుంటాడు. ఏమైనా చేంజ్ చేయాలి, హైపర్ యాక్టివ్ లాంటి వాడు ఏం చేస్తాడంటే డేటా మార్చేస్తాడు. చేంజింగ్ డేటా. ఓకేనా? ఇది ప్రాసెస్ ఎక్కువ ఎలా చేస్తాడు, లింక్ గ్యాదరింగ్, అటాకింగ్ అండ్ చేంజింగ్ డేటా. ఇదనమాట. ఇది ఎస్క్యూఎల్ అటాక్ అంటే వాడి ఇన్ఫర్మేషన్ బయటికి తీసుకుని
సేల్ చేయాలనుకునేవాడు సేల్ చేసుకుంటాడు, కానీ ఇంకా ఇంకా వాడి పేరు మీద మనం రాంగ్గా చేయాలి అనుకునే వాళ్ళు అలా చేస్తారు. ఓకేనా, ఇవి ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అటాక్ అంటే అలా జరుగుతుంది. ఓకేనా, క్లియర్గా అర్థమైంది కదా. నెక్స్ట్ డిడిఓఎస్ అటాక్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సెకండ్ వన్ వచ్చేటప్పటికి డిడిఓఎస్ అటాక్ అనమాట. డిస్ట్రిబ్యూటెడ్ డెనైల్ ఆఫ్ సర్వీస్. ఇప్పుడు ఇదంతా ఎడిటింగ్లో లేపుకోండి. డిస్ట్రిబ్యూటెడ్ డెనైల్ ఆఫ్ సర్వీస్ దీని గురించి అంటే చెప్తాను. చాలా మందికి ఇది తెలుసు. ఎగ్జాంపుల్ నేను ఏదైతే చెప్పాను ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తుంటారు, కానీ దానికి ఇది మ్యాపింగ్ అనేది మీకు తెలియదు అంతే. ఓకేనా, ఫస్ట్ ఎక్కువ మంది బీటెక్ స్టూడెంట్స్ ఎగ్జైట్ అయ్యేది ఎక్కడంటే రిజల్ట్స్ అప్పుడు. దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని చెప్తున్నాను. ఓకే, ఇది ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోన్, ఒక్కొక్కరి ఫోన్ ఒక్కొక్క సైజులో ఉంటుంది అనుకోండి. ఇది నా ఫోన్ అనుకుందాం, ఇది గూగుల్ తల్లి, గూగుల్. ఓకేనా, ఇది గూగుల్. ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఏ కాలేజ్ అయితే ఆ కాలేజ్కి సంబంధించిన వెబ్సైట్ ఎంటర్ చేస్తాం. వెబ్సైట్ ఎంటర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ XYZ కాలేజ్ అనుకుందాం. ఎగ్జాంపుల్ మనకు తెలియాలి కదా, XYZ కాలేజ్. ఇప్పుడు వీడు ఏం చేస్తాడంటే ప్రతి ఒక్కరికి వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత లాగిన్స్ ఉంటాయి. ఆ లాగిన్ అనే దాన్ని ఎంటర్ చేస్తాం. లాగిన్ అయిపోయిన తర్వాత మనకు కావాల్సిన వెబ్ పేజ్లోకి వెళ్ళి రిజల్ట్స్ అనే దాంట్లోకి వెళ్ళి మన రిజల్ట్స్ అనేవి మనం చూసుకుంటాం. ఇక్కడ డిస్ట్రిబ్యూటెడ్ డెనైల్ సర్వీస్ ఎక్కడ ఉందనేది ఇక్కడే మొదలవుతుంది. ఎప్పుడైతే లాగిన్ అయిన తర్వాత రిజల్ట్స్ ట్యాబ్ మీద మనం క్లిక్ చేస్తామో అప్పుడు మనకి ఏమవుతుంది, పైన ఒక రీఫ్రెషింగ్ లైన్ అనేది వెళ్తూ ఉంటుంది. ఒక రీఫ్రెషింగ్ లైన్ అక్కడ జరుగుతుంది. ఈ అటాక్ అంతా కంప్లీట్గా ఒక చిన్న లైన్లో ఇంత ఉంటుంది. డిస్ట్రిబ్యూటెడ్ డెనైల్ ఆఫ్ అటాక్ అంటే ఎప్పుడైతే మనం రిజల్ట్స్ ట్యాబ్ క్లిక్ చేసిన తర్వాత మనకి రిజల్ట్ పేజ్ అనేది ఓపెన్ అవ్వాలి. పేజ్ ఓపెన్ అవ్వకుండా మనకి లైన్ అనేది అలా వెళ్తూ ఉంటుంది, కానీ అది అవ్వదు. మనకి ఏమవుతుంది, మధ్యలో ఒక్కొక్కసారి 404 అని వస్తుంది, సర్వర్ టైమ్ అవుట్ అని వస్తూ ఉంటుంది. ఓకేనా, 404 అంటే సర్వర్ నాట్ ఫౌండ్ పేజ్ నాట్ ఫౌండ్ అనేది వస్తుంది. అక్కడ జరిగేది అనమాట. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైతే ఒక ఫేక్ ట్రాఫిక్ను వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఫేక్ ట్రాఫిక్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా రిజల్ట్స్ కోసం నేను వెళ్ళాను. అలాగే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసుకుని ఆ టైంలో ఫేక్ ట్రాఫిక్ క్రియేట్ చేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది చూసేస్తారనమాట మనకన్నా ముందు. ఇక్కడ అటాక్ ఏముంది చూస్తే ఏమైందని జరగచ్చు. ఇక్కడ వాళ్ళు చేసే ఛాన్స్ ఏముంటుందంటే ఈ ప్రాసెస్లో వాళ్ళు ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ చేసే ఛాన్స్ ఉండొచ్చు. ఎందుకని చెప్తున్నానంటే ఎప్పుడైతే డీటెయిల్స్ అప్డేట్ అయిందో, ఎందుకంటే రిజల్ట్స్ అప్డేట్ అనేది త్రూఅవుట్గా జరగదు. ఒక మన ఎగ్జామ్స్ అయిన తర్వాత ఒక టైంలోనే అది స్టార్ట్ అవుతుంది. ఈ స్టార్టింగ్ పాయింట్లోనే వీళ్ళు ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ చేయడానికి ట్రై చేస్తారు. అది ట్రై చేయాలంటే ఇక్కడ మనం రిజల్ట్స్ని మనం చూసేసుకుంటాం, మనకు కనబడిపోతుంది. అప్పుడు ఏం చేస్తాం, మనం స్క్రీన్ షాట్ చేసుకుంటాం, మన దగ్గర సేవ్ చేసుకుంటాం. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే కరెక్ట్గా రిజల్ట్స్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ఆ టైంలో వీళ్ళు ఏం చేస్తారంటే ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ చేసి డేటాను తీయడానికి టైం పడుతుంది. ఆ టైం పడిన టైంలో మనం ఫర్ ఎగ్జాంపుల్ మన కంటెంట్ మనం చూడొచ్చు. ఆ కంటెంట్ని చూడకుండా ఆపడానికి వీళ్ళు ఈ డిడిఓఎస్ అటాక్ అనేది చేస్తారు. ఈ అటాక్ చేసి ఫేక్ ట్రాఫిక్ని రప్పించి మనకి రిజల్ట్స్ పేజ్ ఓపెన్ అవ్వకుండా చేస్తారు. ఆ గ్యాప్లో వీళ్ళు ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ చేస్తారు. నేను ఈ రెండింటిని ఎగ్జాంపుల్ తీసుకోవడానికి ఏంటంటే ఈ రెండు అటాక్స్ అనేవి ఇంటర్ కనెక్టెడ్గా ఉంటాయి. అందుకే ఈ రెండింటిని తీసుకుని మీకు క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్ ఈస్ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అండ్ డిడిఓఎస్ అటాక్ అండ్ బోత్గా కనెక్ట్ అయ్యే పాయింట్ అనమాట. అందుకని మీకు ఈ ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను, ఎందుకంటే ప్రతి స్టూడెంట్ అనేవాడు చేసేది ఈ ప్రాసెస్. ఎప్పుడైనా చూసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మన రిజల్ట్స్ ఓపెన్ చేసేటప్పుడు థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ ఒకేసారి ఆ వెబ్సైట్ మీద పడతారు. అందుకని ఫస్ట్ 20 to 25 minutes మన వెబ్సైట్ అనేది చాలా స్లోగా ఓపెన్ అవుతుంది. అదనమాట. ఈ గ్యాప్లోనే ఇది మన ఒరిజినల్ ట్రాఫిక్, ఎందుకంటే 1000 మెంబర్స్ మనం ఒకేసారి వెళ్తున్నాం. అలాగే దానితో పాటే వీళ్ళు ఏం చేస్తారంటే దీన్ని యూజ్ చేసుకుని ఫేక్ ట్రాఫిక్ని క్రియేట్ చేసి మన వెబ్సైట్స్ దగ్గరికి వాళ్ళు వెళ్తారనమాట. ఓకేనా, దట్ ఈస్ ద మెయిన్ ప్రాసెస్ ఆఫ్ డిడిఓఎస్ అటాక్ అండ్ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అటాక్. ఇదండి మ్యాటర్. మామూలుగా అటాక్స్ అంటే ఏంటి, థ్రెట్స్ అంటే ఏంటి, ఏమేమి టైప్ ఆఫ్ అటాక్స్ ఉంటాయి, ఆ అటాక్స్ ఎలా జరుగుతాయి అనేది ఈ 2 ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకే, మీకు ఇంకా అటాక్స్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే నా కామెంట్ అయితే పెట్టండి. నేను ఇంకా చాలా అటాక్స్ అనేవి అయితే ఉన్నాయి, ప్రతిదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఎందుకంటే బీటెక్ లెవెల్ వరకు ఇంటర్వ్యూస్ వరకు వాళ్ళ ఎగ్జాంపుల్స్ అడిగితే ఈ పాయింట్స్ అయితే వీటి గురించి అయితే మీరు చెప్పచ్చు. ఓకేనా, దట్ ఈస్ ఆల్ అబౌట్ ద అటాక్స్ అండ్ థ్రెట్స్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఇంకా ఎవరైనా మన ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, కామెంట్ అయితే చేయండి. ప్రీవియస్గా నేను ఆపరేటింగ్ సిస్టమ్ గురించి, పైథాన్ గురించి, అట్ ద సేమ్ టైం HTML CSS గురించి, ఇంజనీరింగ్ కెమిస్ట్రీ గురించి చాలా టాపిక్స్ అయితే చేశాను. అది మన ఛానల్ ప్లేలిస్ట్లో అయితే వెళ్ళి ఆ ఇన్ఫర్మేషన్ అయితే మీరు చూడండి. కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి ఉంటుంది.
ప్రతిదాని అప్డేట్స్ కానీ నోట్స్ కానీ ప్రతిదిన టెలిగ్రామ్ ఛానల్ అయితే నేను పోస్ట్ చేస్తాను. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్, సీ నెక్స్ట్ వీడియో. బై.